కులగణనపై అగ్రకులాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. సంక్షేమ పథకాలు సమగ్ర కులగణనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే సర్వే చేస్తున్నామని చెప్పారు. బీసీ కులాల లెక్కలు తేలే సమయం ఆసన్నమైందని, బీసీలు తప్పనిసరిగా కులగణనలో పాల్గొనాలన్నారు జాజుల. ఇవాళ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే రాజకీయ నాయకులు ఎవరైతే డొంక తిరుగుడు మాటలు మాట్లాడి కులగణనకి సైంధవులాగా అడ్డుకోవాలని చూస్తున్నారో, ఈ రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్ వేసేటప్పుడు ఒక రాజకీయ నాయకునికి 20 బంగ్లాలు ఉంటాయి, మాకు ఒక బంగ్లా లేదంటాడు. 20 కార్లు ఉంటుంది, ఒక కారు లేదంటాడు. 100 కోట్ల ఆస్తి ఉంటుంది, నాకు బ్యాంకులో 100 కోట్ల అప్పు ఉందని రాస్తాడు. ఈ రాజకీయ నాయకులే బాండ్ పేపర్ మీద శుద్ధ అబద్ధాలు రాస్తుంటే, మరి మనకు ప్రజలకు, మనకు బీసీలకు భూములు లేవు, సంపద లేదు, వేల కోట్ల రూపాయలు లేవు. కాబట్టి నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా 56 ప్రశ్నలలో 55 ప్రశ్నలు ఏమన్నా చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. కానీ 56వ ప్రశ్న మాత్రం నువ్వు పుట్టిన కులం పేరు మాత్రం 100% సత్యాన్ని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మహిళా ఎన్యూమరేటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారో, ఎవరైతే ఎన్యూమరేటర్ల పట్ల ఇలా వాళ్ళ ప్రభుత్వ విధులకు, ఎన్యూమరేటర్లు అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే విధులకు ఆటంకం కల్పిస్తున్నారో తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళా ఎన్యూమరేటర్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారో, అవసరం అనుకుంటే వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే మీరు సమాధానాన్ని చెప్పలేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. మీరు సమాధానాలు చెప్పి తీరాల్సిందే. తీసుకుపోయి వీళ్ళని దక్షిణ కొరియాలో వేస్తే ఆ కిమ్ లాంటి అప్పచెప్తే తెలుస్తుంది అప్పుడు పరిస్థితి ఏందో. ఎవరైతే అగ్రకుల ఆధిపత్య దొరలు ఉన్నారో వాళ్ళు ఈ కులగణని కించపరుస్తున్నారు. మీ వైఖరి మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ మేము ఒకటే నరేంద్ర మోదీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. బీసీ కులాల లెక్కలు కనుక దేశవ్యాప్తంగా తీస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది. దేశంలో కులాలుగా విడిపోతామని అంటున్నారు కదా, మరి ఎస్సీలను కూడా, ఎస్సీ కులాలను కూడా లెక్క పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ కులాలు కూడా 670 కులాలు ఉన్నాయి. 670 కులాలను లెక్క పెడితే దేశ విభజన జరగదా? అదేవిధంగా ఎస్టీలలో 720 కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కిస్తున్నారు. బీసీలలో ఉన్నటువంటి 2500 కులాలను లెక్క పెడితే వారి మూల్యం పోయింది, వాళ్ళ సొమ్మేం పోయింది. ఎట్లా దేశ సమగ్రత దెబ్బతింటుందని మేము అడుగుతున్నాం. బీజేపీ పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు కులగణన జరుగుతుంది. మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అదేవిధంగా డీకే అరుణారెడ్డి గారు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు ఎందుకు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఎందుకు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అసలు కులగణన మీద బీజేపీ స్టాండ్ ఏంది? కులగణన మీద భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. కులగణన మీద ఇంతవరకు ఆ పార్టీకి ఒక పాలసీ లేదు. భారతదేశంలో ఈవెన్ ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కులగణనకు మద్దతు తెలుపుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ, అది బీసీ వ్యతిరేక జనతా పార్టీ అయిపోయింది. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి.